ప్రకాశం, అయ్యో అయ్యో ప్రకాశం, చెప్తే విన్నావా? పర్లేదు సోము, నేను తీసుకెళ్తా. ఎలా తీసుకెళ్తావు సోము? నా మాట విను. చూడు ఎంత నీరసంగా ఉన్నావు చూడు. రా లోపల కూర్చుంది కానీ రా. పర్లేదు సోము, నేను తీసుకెళ్తాను కదా, నువ్వుండు, నువ్వేం కంగారు పడకు. నా మాట విని రా ప్రకాశం, రా. నాన్న, నాన్న, ఏం నాన్న ఇది? ఏం లేదమ్మా, కంగారు పడకు. చెప్తే వినట్లేదు అక్షయ. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, సమయానికి నువ్వే వచ్చావు. రండి నాన్న, రండి. మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, అయినా వినకుండా షాప్కి ఎందుకు వచ్చారు? అలా అడుగు అక్షయ. ఊరుకో సోము, నీకేం తెలియదు, ఊరుకో. ఇప్పుడు అంకుల్ ఎందుకు తిడుతున్నారు? ఎవరి మాట వినకుండా ఎలా నాన్న మీరు? కనీసం 2 రోజులు కూడా రెస్ట్ తీసుకోకుండా పని చేయాల్సిన అవసరం ఏంటి? అమ్మా, ఇది పని కాదమ్మా, సేవ. మంచినీళ్లు కావాలని మనకొచ్చే ఫోన్ వెనకాల బిడ్డలకు పాలు కలిపే తల్లుండొచ్చు, వేళకి మందులు వేసుకునే పెద్దవాళ్ళు ఉండొచ్చు, ఆఫీస్కెళ్లే భర్తకి టైంకి టిఫిన్ చేసి పెట్టాలని కంగారు పడే భార్యలుండొచ్చు, రోజంతా కష్టపడి పనిచేసే శ్రామికుడుండొచ్చు, ఉద్యోగం రాక మంచినీళ్లతోనే కడుపు నింపుకునే డిగ్రీ పట్టాదారుండొచ్చు. ఇలా ఎందరో దాహం తీర్చుకోవడానికి మనకు ఫోన్ చేస్తారమ్మా. అడగకుండా దాహం, అడిగి ఆకలి తీర్చాలంటుంది ధర్మం. దీన్ని పని అనుకుంటే మన పొట్ట నింపుకోగలం, కానీ సేవ అనుకుంటే మన మనసు కూడా నింపుకోగలం అక్షయ. ఏం చేయాలి అంకుల్? కళ్యాణ్ నగర్ నుంచి పార్వతి గారే ఫోన్ చేస్తున్నారమ్మా. వెంటనే తీసుకెళ్ళకపోతే బాగుండదు. దాని గురించి మీరేం ఆలోచించకండి నాన్న, నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను, సరేనా? నీకెందుకమ్మా శ్రమ, నేను వెళ్తా. పని అనుకుంటేనే కదా నాన్న శ్రమ. కాసేపు నన్ను కూడా సేవ చేసుకునివ్వండి. అలాగేనమ్మా. హలో, క్యాన్లు తీసుకుని నా కూతురు అక్షయ్ వస్తుందమ్మా. 10 నిమిషాల్లో మీ ఇంటి దగ్గర ఉంటుంది. సరే, మీరు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి నాన్న. ఎవరెవరికి క్యాన్లు వేయాలో వేసి నేను ఇంటికి వచ్చేస్తాను. అంకుల్, మీరు షాప్ చూసుకోండి. అలాగేనమ్మా. అమ్మా, జాగ్రత్త. అలాగే నాన్న. అమ్మా అక్షయ, జాగ్రత్త అమ్మా. చిచి, మన ఇంజనీర్ సారు ఇలాంటి వ్యక్తి అని నేను అస్సలు అనుకోలేదు. అవునండి, అవసరానికి తీసుకున్న అప్పు తీర్చలేక అందరి ముందు కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాడు. ఏం మనిషో ఏంటో. అవునులే, మీలా ఒక సంతకానికి పచ్చనోటు కాన్సెప్ట్ ఇంకా మన సారికి తెలియదు కదా, తప్పదు మరి. నిజమే సార్, కానీ ఒక అధికారిని పట్టుకుని అందరి ముందు అలా అవమానించడం తప్పు. తప్పప్పులు మాట్లాడుకునే రేంజ్కి మనిషి ఇంకా ఎదగలేదు, కానీ వెళ్ళి మీ పని చూసుకోండి. వీడి సంగతి పక్కన పెట్టండి. ఆ ఫైనాన్షియర్ కుబేరస్వామి ఎలాంటోడో తెలుసా? వెరీ డేంజరస్ పర్సన్. చెప్పిన టైంకు తీసుకున్న డబ్బు ఇవ్వకపోతే చెప్పింది చెప్పినట్టు చేస్తాడంట. అమ్మో, గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. స్వామి, రారా. కూర్చోరా. పర్లేదు మామా.
నా మనసేం బాలే స్వామి. ఒరే వాళ్ళ మాటలేం పట్టించుకోమాకరా. వాళ్ళ సంగతి వదిలేరా, నేనవేం పట్టించుకోను. మరి ఇంకేంటి, ఆ కుబేరస్వామికి డబ్బెలా అడ్జస్ట్ చేయాలా అని ఆలోచిస్తున్నావా? ఇప్పుడు దానికన్నా పెద్ద సమస్య వచ్చి పడిందిరా. నేను ఆ ఫైనాన్షియల్ ఆఫీస్కి వచ్చినప్పుడు మా మావయ్య కూడా ఇక్కడికి వచ్చి చూశారా. ఏంట్రా నువ్వనేది? అవునరా, ఆ కుబేరస్వామి నన్ను అవమానించడం చూసి తట్టుకోలేక ఇంటికెళ్ళి విషం తాగాడంట్రా. అయ్యో, ఆయన అలా ఎందుకు చేశాడ్రా? ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలాగుంది? ప్రాణాలకేం ప్రాబ్లం లేదు కానీ అక్షయ చాలా బాధపడుతుంది మావా. ఒక పక్క నాకు జరిగిన అవమానం తలుచుకుంటూ, మరో పక్క నాన్న ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ బాగా అప్సెట్ అవుతోంది స్వామి. మరి అప్సెట్ అవ్వకుండా ఎలా ఉంటారు చెప్పు? నిజమేరా, కానీ ఇదంతా ఎలా మేనేజ్ చేయాలో తెలియట్లేదురా. సార్, రా తిరుపతి. ఏంటి? మిమ్మల్ని కలవడానికి కాంట్రాక్టర్ మోహన్ రామ్ గారు వచ్చారు సార్. ఆ మోసగాడు ఇప్పుడెందుకు వచ్చాడు? నువ్వు వెళ్ళి ఇప్పుడు తనని కలవటం కుదరదని చెప్పు. ఓకే సార్. ఏయ్ తిరుపతి ఆగు. ఒరేయ్, అతను నిన్ను కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాడు రా. సరే, వెళ్ళి రమ్మను. వెళ్ళు. ఓకే సార్. ఓకేరా, నువ్వు ఆ మోహన్ రావుతో మాట్లాడు. నాకు కొంచెం పనుంది, నేను వెళ్తాను. ఆ పనేదో తర్వాత చూసుకోవచ్చులే గాని నువ్వు ఇక్కడే ఉండు. మధ్యలో నేనెందుకురా, నువ్వే మాట్లాడు. కోప్పడకుండా, అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ. నమస్తే సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. నేను అపాయింట్మెంట్ తీసుకుని మరీ వచ్చింది నా బిల్స్ వెరిఫై చేసి వెంటనే పాస్ చేయమని అడగడానికి. దానికంటే ముందు నీ చిన్నాన్నగా నీతో మాట్లాడాలనుకుంటున్నాను. చూడు, ముందు రిలేషన్ కలిపి మాట్లాడడం ఆపితే మంచిది. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు నా శత్రువు మాత్రమే. కాబట్టి వచ్చిన విషయం మాత్రం మాట్లాడి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. నువ్వు శత్రువు అనుకో, ఏమైనా అనుకో, ఐ డోంట్ కేర్. బట్ నీ గురించి నేను కేర్ తీసుకోవాలనుకుంటున్నాను. ఏంటి, ఇదో కొత్త డ్రామానా? ఇలా చూడు, నేను చెప్పేది విను. ఆ కుబేరస్వామి ఆఫీస్కొచ్చి మరి నీ స్టాఫ్ అందరి ముందు నీతో కాళ్ళు పట్టించుకుని మరీ అవమానించాడని తెలిసింది. హో, అది వినగానే నా రక్తం మరిగిపోయింది తెలుసా. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. నిన్ను అవమానించిన ఆ కుబేరస్వామిని మెడ పట్టుకుని లాక్కొచ్చి ఇదే ఆఫీసులో అందరి ముందు నీ కాళ్ల మీద పడేస్తాను, చూస్తూ ఉండు.